హలో. ఎస్ ప్లీజ్. ఓకే. పరిశుద్ధుడా 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 నిత్య నివాసి సర్వోన్నతుడమైన దేవ, సత్యవంతుడా బలవంతుడా జ్ఞానవంతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతమైన స్థలంలో నివసించే గొప్ప దేవ, నీ ఘనమైనటువంటి శ్రేష్టమైన పరిశుద్ధమైన శక్తిగల నామమునకు ఘనత మహిమ ప్రభావములు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ ఉదయ కాలంలో మేమందరం మీ రీతిగా కలిసి మీ నామాన్ని స్థుతిస్తూ కనపరుస్తూ మహిమపరుస్తూ నీ వాక్యాలు వినటానికి ప్రభా మీరు మాకు ఇచ్చినటువంటి కృపను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. పరిశుద్ధ ఆత్మ తండ్రి, మిమ్మల్ని ఆహ్వానిస్తే ఈ సమయాన్ని గడియ నిమిషాన్ని మీ చేతులకు అప్పగిస్తుంటున్నాం. మీరే నాయకుడు వేయండి, బోధకుడు వేయండి తండ్రి. ఈ ఉదయ కాలంలో మీరు అద్భుతమైన కార్యం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు ప్రభా. ఇంతవరకు జరిగిన కార్యక్రమం అంతట్లో కూడా మీ కృప అనుగ్రహించిన తండ్రి నాయన, నీకు మహిమార్థంగా జరిగించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. శ్రేష్టమైన సమయానికి వచ్చాం మీ దివ్యమైన వక్కలను వినటానికి నాయన. నాయన ఉంటుండగా ప్రభా, ప్రశస్తమైన ఈ సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తూ నా తండ్రి దైవజనరాలు కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. పరిశుద్ధ ఆత్మ తండ్రి తనని మీ స్వాధీనంలో ఉంచుకుని నీ సెలవు చాటున మరుగుపరిచి నా తండ్రి తనలో నుంచి మీరు నాతోనూ మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. మీ దివ్యమైన వక్తులు ప్రశస్తమైన వక్తులు ప్రభా, ఉదయ కాలం మేమందరం విని మా జీవితాలకు అన్వయించుకుని ముందుకు సాగే కృపను మా అందరికీ అనుగ్రహించవలసిందని, కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించవలసిందని ఈ సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తూ మీ నామ మహిమార్థంగా సమస్తం జరిగించవలసిందని యేసయ్య పరిశుద్ధమైన శక్తి గల నామంలో అడిగి వేడుకుని ప్రార్థిస్తుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అక్క. అందరికీ వందనాలండి. జాన్సీ అక్క ప్లీజ్. అందరికీ ప్రైజ్ లాడండి. ఈ రోజు మన మధ్యలో వాక్యం అందించడానికి సిస్టర్ కెత్తూరి రాణి గారు దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపించబడి సిద్ధంగా ఉన్నారండి. వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తున్నాను. సహోదరి కెత్తూరి రాణి గారు స్వస్థలం అనంతపురం. వారి ప్రియమైన భర్త శ్యాంబాబు గారు అనంతపురంలోని జేఎన్టీయులో ఎలక్ట్రికల్ ఇంజనీర్ గా సేవలు అందించుతున్నారు. కెత్తూరి రాణి గారు అనంతపురంలో అనేక మహిళా సెల్ గ్రూపులను స్థాపించి వారిని శిష్యులుగాను నాయకులుగాను తయారు చేస్తున్నారు. అంతేకాకుండా అనంతపురం మరియు చుట్టుపక్కల మహిళలను దేవుని రాజ్య పరిచర్య కొరకు సన్నద్ధం చేయుటకు గాను సెమినార్లు కూడా నిర్వహిస్తున్నారు. కెత్తూరి మరియు బాబు గారులకు ఇద్దరు పిల్లలు. వారిద్దరు పిల్లలు హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ రంగంలో సేవలు అందిస్తున్నారు. మరి వారు రోజు మన గ్రూప్ లో జాయిన్ అవుతారండి. అప్పుడప్పుడు సమయం ఉన్నప్పుడు వాక్యాన్ని పంచుకుంటారు. మరి వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్ సిస్టర్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అమ్మ. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామంలో మరి ఈ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియచేసుకుంటున్నాను. మరి ఈ అవకాశం ఇచ్చి నన్ను ఈ విధంగా మరి దేవుణ్ణి ఒక వాక్యం కొరకు మరి దేవుడు నన్ను మీ మధ్య వాడుకోవడానికి ఎంతగానో కృప చూపించాడు. దేవునికి కూడా వందనాలు తెలియచేసుకుంటున్నాను. మరి ఈరోజు మరి వాక్యం అందించడానికి మరి మూలపాఠంగా మత్తయి సువార్త 24వ అధ్యాయము మత్తయి సువార్త 24వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట, మిద్దె మీద ఉండువాడు తన ఇంటిలో నుండి ఏదైనాను తీసుకొని పోవుటకు దిగకూడదు. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. దయామయుడా, స్తోత్రార్హుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువా నాయన నీ సన్నిధిలో మేమందరము చేరి నాయన నిన్ను మహింపరచటానికి, నిన్ను ఆరాధించటానికి, నిన్ను ఘనపరచటానికి ప్రభువా అయ్యా మేమందరము కూడి వచ్చాం. మా మధ్య మీరు ఆత్మ సంచారం చేయండి. ఒక్కొక్క హృదయాన్ని మీరు చూడండి అయ్యా. వారి హృదయంలో ఉన్న అవసరతలేంటో, అక్కర్లేంటో ఎరిగిన దేవుడు ప్రభువానికి వందనాలు, స్తోత్రము నాయన. నిరంతరము స్తోత్రార్హుడు అయిన దేవానికి వందనాలు నైనా. మేము అయోగ్యులము, అపాత్రులము నాయన, ఎన్నిక లేని వారు. అటువంటి మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుని మీ యొక్క జీవముతో మమ్మల్ని నింపిన విధానాన్ని బట్టి మేము ఈ రోజు ఈ విధంగా నాయన మీ సన్నిధిలోకి వచ్చాం. మాకంటే ఘనులు, గొప్పవారు ఎంతో మంది గతించిపోయారయ్యా.
కానీ మాకు ఇట్టి కృపను దయచేసిన దేవానికి వందనాలు. ఇంకా ఏమి సరి చేసుకోవాలో, ఎలా సిద్ధపడాలో నీ సన్నిధిలో మాకు నేర్పించండి నాయన. ఇదిగో ప్రభా, మాట్లాడుచున్న నేను ఎన్నికలేని దాన్ని ప్రభా, నా నీతిని నా జ్ఞానాన్ని కొట్టివేసి ప్రభా, బిడ్డలకి ఏ మాటలు అవసరమో ఆ మాటల ద్వారా బిడ్డల్ని బలపరచండి. వారి యొక్క జీవితాల్లో ఉన్న ప్రతి ఒక్క ఆలోచనను ప్రభా మీరు సవరించి మీ ఆలోచన చొప్పున వారు నడిచినట్లుగా నాయన నీ మాటల ద్వారా వారిని తెప్పరెళ్ళ చేయవలసిందిగా వేడుకుంటూ ఏసునామని అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమెన్. ఇక్కడ మరి మత్తయి సువార్త 24వ అధ్యాయము 17వ వచనంలో మరి అంటే ఈ 24వ అధ్యాయం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడ. దానిలో ఆయన వచ్చేటప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది ఇక్కడ తెలియచేయబడింది. మరి మత్తయి సువార్త 24లో, లూకా సువార్త 21వ అధ్యాయంలో అంటే ఆయన వచ్చేటప్పటికి మనము ఎలా ఉండాలి అనేది మనకి స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనము ఆ విధంగా ఉంటే ఆయనని ధైర్యముగా మరి ఆయన ఎదుర్కొనొచ్చు. అందుకనే మనము సిద్ధపడటానికి దేవుడు ఈ మాటలు మనకి తెలియజేస్తూ వస్తున్నాడు. అందుకనే ఇక్కడ మరి ఆ యొక్క మరి దేవుడు మధ్యాకాశములోకి వచ్చి మరి ఆయన సంఘము తీసుకెళ్ళిపోయిన తర్వాత మహాశ్రమల కాలం అది. ఆ మహాశ్రమల కాలాన్ని మరి బైబిల్ గ్రంథంలో ఏమని చెప్తాడంటే, మరి ప్రకటన గ్రంథంలో 6వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తే లాస్ట్ లో అంటే మధ్యలో ఉంటది, గొర్రె పిల్ల యొక్క ఉగ్రత మహాదినము. అది ఎట్లా ఉంటదంట, గొర్రె పిల్ల యొక్క ఉగ్రత అంటే ఎంత మరి దేవుడు మొదట వచ్చినప్పుడు ఆయన మరి చాలా సౌమ్యంగా మరి ఆయన ఎట్లా వచ్చాడంటే లోక పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లగా వచ్చాడు. మరి ఆ గొర్రె పిల్లకి ఇప్పుడు ఉగ్రత చూపించే సమయం వచ్చింది. ఎందుకు అంటే ఆయన ఎంత ప్రేమించాడో, ఎంత కృప చూపించాడో, ఎంతగా మనల్ని మరి తన యొక్క ప్రేమ చేత ప్రతి చోట కూడా మన అక్కర్లన్నీ తీరుస్తా, మనల్ని బలపరుస్తా, తన వాక్యము ద్వారా ఎంతగా ఆయన మరి అన్ని విషయాల్లో సహాయము చేస్తా. అట్లా చేసిన ఆ దేవుడు ఎందుకు ఉగ్రత చూపిస్తున్నాడు అంటే, మనము మాట వినని స్థితిలో ఉన్నప్పుడు, ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు గద్దించినా సరే, చాలాసార్లు మన యొక్క ఆలోచనలు మార్చుకోము, మన పరిస్థితి మార్చుకోము, మన ఇష్టానుసారంగానే చేస్తూ ఉంటాం. అట్లా ఇష్టానుసారంగా మనం చేస్తున్నప్పుడు దేవునికి ఎంత ప్రేమ చూపిస్తున్నాడో, అంటే ఆయన ప్రేమ మనం అనుకుంటాం కదా, ఎటువంటి ప్రేమ అంటే శాశ్వత ప్రేమ. ఆయన దీర్ఘశాంతుడు, ఆయన కృపా సమృద్ధి కలిగిన వాడు. అంటే మనం ఎంత పాపము చేసినా, ఎంతగా వ్యతిరేకంగా ఉన్నా, ఆయన ఇంకా తన అపరిమితమైన కృపను మన ఎడల చూపిస్తున్నాడు. ఆయన అపరిమితమైన ప్రేమను మన ఎడల చూపిస్తున్నాడు. కానీ దానిని అర్థం చేసుకోకుండా ఎవరైతే ఉంటారో వారి మీదకి ఏమొస్తుందంట, గొర్రె పిల్ల ఉగ్రత మహాదినము వస్తుంది. ఆ మహాదినాన్ని, ఆ ఉగ్రత మహాదినాన్ని తట్టుకునే శక్తి మనకు ఉండదు. 3వ అధ్యాయంలో ప్రకటన గ్రంథంలోనే 3వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తే ఇక్కడ లాస్ట్ లో ఉంటది, రాబోవు శోధన కాలములో అని ఉంటది. అంటే లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను అని అంటే ఆ రాబోవు శోధన కాలము వరకు మరి మనము ఉండాలా? లేదు. ఎందుకంటే ఆయన మధ్యాకాశములోకి వచ్చినప్పుడే పరిశుద్ధులైన వారు, పిలువబడిన వారు ఎవరైతే ఆయన సన్నిధిలో నమ్మకంగా ఉంటారో, ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉంటారో, వారు
ఆయన్ని ఎదుర్కోవడానికి వెళ్ళిపోతారు. ఆయన వచ్చినట్లు వారికి మాత్రమే తెలుసు. ఎవరినైతే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో వారు మాత్రమే గ్రహించగలుగుతారు. మిగిలిన వాళ్ళందరికీ అది మరి ఏ ఏ బలహీనతలతో ఉంటున్నారో, బలహీనతలతో ఉండే వారికి దేవుడు వారిని ఆకర్షించుకునే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఆ బలహీనతలతోనే వారు ఏం చేస్తారంటే ఐహిక విచారాల్లో పడిపోయి ఉంటారు. లోక సంబంధమైన మరి ఆలోచనలతో ఉంటారు. అంటే వారు కూడా మరి క్రైస్తవులు కాదా అంటే, దేవుని నమ్మినోళ్ళు కాదా అంటే, దేవుని నమ్మినోళ్ళే. కానీ వారు మళ్ళీ తిరిగి వెనక్కి తిరగటం మూలాన వెనక చూపు అన్నమాట. అటువంటి చూపు ఎవరికైతే ఉంటదో వారు విడిచిపెట్టబడతారు. ఈ లోకంలో శ్రమలు, దేవుని కొరకు ఎవరైతే శ్రమ పడతారో, దేవుని చిత్తాన్ని ఎవరైతే మరి ఆయన చిత్తాన్ని నెరవేరుస్తారో వారికి మాత్రమే ఆ మధ్యాకాశములో ఆయన్ని ఎదుర్కొనే స్థితి ఉంటదన్నమాట. మరి ఇంకా లోకాసు వార్త 21వ అధ్యాయంలో లోకాసు వార్త 21వ అధ్యాయంలో 34వ వచనంలో మనం చూస్తే అది ఎటువంటి దినమంట, ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఊరి వచ్చినట్టు, అంటే ఊరి కలిగిన దినము ఉరిలాగా వచ్చేస్తుందంట. మరి అటువంటి ఉరిలాగా వచ్చే ఆ దినము, మరి ఆ దినము ఎట్లా, మరి ఆ పరిస్థితులన్నీ మనం తట్టుకోలేం కాబట్టి దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఏమని అంటే, మిద్దె మీద ఉండువాడు అంటాడు. మిద్దె మీద ఉండటం అంటే ఉన్నత అనుభవంలో ఉండటం. దేవునిలో మనం ఎప్పుడైతే ఉన్నతమైన అనుభవంలోనూ ఉంటామో, ఆయన అర్థం చేసుకోగలుగుతామో, ఆయన్ని మరి మనం ఎప్పుడు ప్రజల ఎదుట ఒప్పుకుంటామో, మరి ఆయన కొరకు గొప్ప కార్యాలు చేయగలుగుతామో, అప్పుడు అటువంటి స్థితిలో ఉన్న వారిని దేవుడు ఏం చేస్తాడంట, ఆ దేవుడు చెప్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు అటువంటి వారికి. ఏమని అంటే, మిద్దె మీద ఉన్నావు, అక్కడి నుంచి నువ్వు కిందకి దిగకూడదు. నువ్వే స్థితిలో ఉన్నావో ఆ స్థితిలోనే దేవునిని కనపరచాలి. ఆ స్థితిలోనే స్థిరంగా ఉండాలి. ఆ స్థితిలోనే మరి నీకు ఏం అవసరమైన దేవుడు ఇచ్చినప్పుడు ఆ సమృద్ధితో నువ్వు తృప్తి కలిగి ఉండాలి. అంతేకాని మళ్ళీ వెనక్కి తిరిగి, మరి దేవుడు అంటాడు కదా, నాగటి మీద చేయి పెట్టి వెనక్కి తిరిగి చూచువాడు నా రాజ్యానికి పాత్రుడు కాడు అంటాడు. మరి అటువంటి వెనక్కి తిరిగే పరిస్థితి మనకి ఎప్పుడు ఉండకూడదన్నమాట. ఎన్ని శ్రమలు శోధనలు వచ్చినా కదా. ఒక పాపంట పాపం చేయడానికి ప్రయాసపడతాడంట, ప్రయాసపడి పరుగులు ఎత్తుతూ ఉంటాడంట. కానీ ఒక దేవుని నమ్మిన బిడ్డ వాళ్ళ దగ్గరికే పాపం పరిగెత్తుకుంటూ వస్తుందంట. ఎందుకని అంటే వాళ్ళు ఉన్నత స్థితిలో ఉంటారు. అపవాది అనేక రకాలైన మరి ఆశలు చూపిస్తూ ఉంటాడు. లోకంలో ఉన్నది మరి మనం చదువుతాం కదా, 1 యోహాను పత్రిక 2 లోకంలో ఉన్నది ఏంటి? నేత్రాశ, శరీరాశ, జీవపుడము. ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి అపవాది ఎన్నో ఆశలు పెడతా ఉంటాడు. ఆ ఆశలకు పడిపోకుండా ఉండాలన్నమాట. ఆ ఆశలు మనలో మరి మనకి ఎదురవుతా ఉన్నప్పుడు వాటన్నిటిని ఎలా మరి మనం వాటిని తప్పించుకుంటూ దేవునికి నమ్మకంగా ఉండాలి. అందుకనే పాపమే మనల్ని ఏం చేస్తుందంట, మనం పట్టుకోవడానికి వస్తా ఉంటుందంట. మరి ఎవరైతే మరి దేవుని సన్నిధిలో ఉండి దాన్ని జాగ్రత్తగా మెలకువ కలిగి ఆయన సన్నిధిలో బలవంతులుగా ఉంటారో వాటిని ధైర్యముగా నాకు వద్దు అని స్థిరంగా ఉండగలుగుతారనమాట. అందుకే దేవుడు ఇక్కడ మరి మత్తయి సువార్త 24వ అధ్యాయం 17వ వచనంలో అంటున్నాడు, నువ్వు ఉన్నత స్థితిలో ఉన్నావు, అక్కడి నుంచి ఇంకెప్పుడు కూడా కిందకి దిగొద్దు. ఆ స్థితిలోనే దేవుని సన్నిధిలో నువ్వు బలంగా వాడబడాలి. అందుకని ఇక్కడ మిద్దె అనుభవాన్ని గురించి మనం నేర్చుకుంటున్నాం కదా. మిద్దె అనుభవం అంటే ఏంటి? మిద్దె అనగా మన నెలకి ప్రతి ఒక్కరికి ఉంటాయి కదండి మిద్దెలు, అవి కాదండి.
అయితే ఇక్కడ మిద్దె అంటే ఏంటంటే ఇక్కడ పరిశుద్ధులతో సహవాసం. పరిశుద్ధులతో సహవాసం ఎప్పుడు మనము కలిగి ఉండాలి. అంటే ఒక్కళమే ఉన్నప్పుడు మనం అనుకున్నదే కరెక్ట్ అనుకుంటాం. కానీ అందరితో కలిసినప్పుడు కొన్ని కొన్ని వాళ్ళు చెప్పే సాక్ష్యాలను బట్టి, వాళ్ళు చెప్పే వాక్యాలను బట్టి మనకేమనిపిస్తదంటే ఇట్లా మారాలి. ఈ విధంగా సరిచేసుకోవాలి. అంతేకాదు మరి వారిలో ఉన్న మరి దేవుని యొక్క లక్షణాలు చూచి మరి ఎక్కువగా మనం ఏం చేస్తామంటే దేవునిలో బలం పొందుకోవడానికి అవకాశం ఉంటది. ఇక్కడ మరి పరిశుద్ధుల సహవాసము మనం ఎప్పుడు కూడా కలిగి ఉండాలి. ఈ పరిశుద్ధుల సహవాసము ఎవరికి కలిగింది అంటే సమూయేలు రాసిన మొదటి గ్రంథములో 9వ అధ్యాయములో మరి 25వ వచనం. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 9వ అధ్యాయము 25వ వచనం. పట్టణస్థులు ఉన్నతమైన స్థలము మీద నుండి దిగుచుండగా సమూయేలు సౌలుతో మిద్దె మీద మాట్లాడుచుండెను. ఈ సౌలుని మనం చూస్తున్నాం. ఇశ్రాయేలీయులకి మొదటి రాజుగా ఉన్న ఈయన మరి ఆ యొక్క ఏం చేస్తున్నాడంటే మరి గాడిదలను ఎత్తుక్కుంటా పోయాడు ఆయన. తన గాడిదలు తప్పిపోయినప్పుడు ఆ గాడిదల్ని ఎత్తుక్కుంటా వెళ్ళాడు. అటువంటి గాడిదలు కాసుకునే ఆయనకి పరిశుద్ధుల సహవాసం దొరికింది అక్కడ. అందుకనే ఆ పరిశుద్ధ మరి ఆ సహవాసములో ఆయన ఏం చేస్తున్నాడంట సమూయేలుతో మాట్లాడుతున్నాడు. ఎన్నికలేని గోత్రం ఆయనది. ఎన్నికలేని బెన్యామీను గోత్రంలో ఉన్న ఆయన్ని దేవుడు హెచ్చించాడు. హెచ్చించిన తర్వాత ఆయన ఎంతగా మరి దేవుడు ఎంతగా ఆయన్ని అభిషేకించాడంటే 10వ అధ్యాయములో మొదటి వచనములో నూనెతో తైలముతో సమూయేలు సౌల్ని అభిషేకించాడు. ఇంకోటి ఏంటో తెలుసా, ఆ యొక్క అంత మాత్రమే కాదు, దేవుడు కూడా, ఎందుకంటే దేవుడే తనని ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి, దేవుడే తనని పిలుచుకున్నాడు కాబట్టి అక్కడ ఏం జరిగిందంటే తన యొక్క ఆత్మతో అభిషేకించాడు దేవుడు. ఎవరినైతే దేవుడు పిలుచుకుంటాడో వాళ్ళని దేవుడు ఏం చేస్తాడంట పరిశుద్ధాత్మతో నింపుతాడు. తన యొక్క ఆత్మాభిషేకము మనకి ఎప్పుడు ఉంటదన్నమాట. ఆ మాట మరి 10వ అధ్యాయములో 6వ వచనములో యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగివచ్చును, నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనసు వచ్చును అనని ఇక్కడ చెప్తున్నాడా. దేవుడు నీకు తోడుగా ఉండను. ఇది అక్కడ అది అయిపోయిన తర్వాత 9వ వచనము వచ్చేసరికి అతడు సమూయేలు నొద్ద నుండి వెళ్ళుటకై తిరగగా దేవుడు అతనికి క్రొత్త మనస్సు, అంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆయనకి మరి నూనెతో అభిషేకం జరిగింది, ఆత్మతో అభిషేకించాడు దేవుడు. అంతేకాదు క్రొత్త మనస్సు ఆయనకి ఇచ్చాడు. క్రొత్త మనస్సుతో ఆయన్ని నింపాడు. ఆ యొక్క మరి ఆత్మ బలము చేత ఆయన ఏం చేశాడు తెలుసా, 10వ వచనములో వారు ఆ కొండ దగ్గరకు వచ్చినప్పుడు ప్రవక్తల సమూహము అతనికి ఎదురుపడగా దేవుని ఆత్మ బలముగా అతని మీదికి వచ్చెను. దేవుని ఆత్మ సౌలు మీదికి బలముగా వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడంట, అక్కడ అంటే దేవుని యొక్క వాక్యాన్ని ప్రచురం చేశాడు. అతడు వారి మధ్య ఉండి ప్రకటన చేయుచుండాడు, వాక్యాన్ని బోధిస్తా ఉన్నాడు. ఆయన చెప్తా ఉంటే అక్కడున్న వారు అనేకులు ఆశ్చర్యపడ్డారనమాట. కీషు కుమారునికి సంభవించినదేమి, సౌలును ప్రవక్తల్లో ఉన్నాడా అని ఒకనితో ఒకడు చెప్పుకున్నారంట. అంటే అదొక సామెతలాగా అయిపోయింది. అంటే ఒక ఎన్నిక లేని వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకుని ఎన్ని కార్యాలు చేశాడండి అక్కడ. ఆ కార్యాలన్నీ ఎందుకంటే తను యోగ్యుడని కాదు, మరి అర్హత ఉన్నవాడని కాదు, కానీ ఆయన ఏమనుకున్నాడు, ఈ యొక్క ఇశ్రాయేలీయుల్ని ఏలేవానిగా ఈయన్ని నేను పెట్టుకున్నాను కాబట్టి ఆ బాధ్యత నాదే అనుకున్నాడు దేవుడు.
తన సొంతగా రాలేదు కదా. అందుకనే దేవుడు ఆయనని హెచ్చించాడు అక్కడ. మరి ఆ యొక్క లోక సంబంధమైన సహవాసము నుండి ఆయన్ని పరిశుద్ధుల సహవాసానికి దేవుడు పిలిచాడు. మనల్ని కూడా అంతేనండి. మనం లోక సంబంధులుగా ఉన్నప్పుడు మనల్ని మరి దేవునితో సహవాసం మనకి అనుగ్రహించాడు. అంటే ఆయనతో సమీపంగా జీవించటానికి దూరస్థులమైన మనల్ని సమీపస్తులుగా చేశాడు. పరదేశులుగా ఉన్న మనల్ని కదా, మరి ఆయనతో మరి మరి కలిసి ఉండే స్థితిని మనకి ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అవును, నేను పరదేశిని అనే ఆలోచన కలిగేటట్లు చేశాడు దేవుడు కదా. ఇవన్నీ చేయడానికి మనం అర్హులమని కాదు కదా, మనం అర్హులం కాదు. అయినప్పటికీ దేవుడు ఎంతో ప్రేమించి అర్హత లేని మనకి మరి ఆయన బిడ్డలుగా ఉండే అర్హతను దేవుడు మనకి ఇచ్చాడు. మరి ఆ అర్హతలో మనము సంపాదించుకున్న మరి దేవుడిచ్చిన వాటిని మనం ఎప్పుడు కూడా దేవుని యొక్క మహిమ కొరకు వాడాలి. అప్పుడే దేవుడు మహిమ పొందుతాడు. ఆయన చిత్తము ఈ భూమి మీద నెరవేర్చబడుతుంది. మామూలుగా పరలోక ప్రార్థన మనం చేస్తూ ఉంటాం. నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు కూడా నెరవేరునుగాక అని చెప్తా ఉంటాం. మరి అది నెరవేర్చగలుగుతున్నామా? పరలోకంలో దేవదూతలు నెరవేరుస్తున్నారు, కానీ భూమి మీద మనకి దేవుడు ఎంతో గొప్ప మహిమను మనకిచ్చాడు. దేవుడు ఆయన మహిమను మనకిచ్చాడు. దేవదూతలకు లేని భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. మరి ఆ మహిమను ఎంతవరకు మరి మనము ఆ దేవునికి చెందాల్సిన మహిమను చాలా వరకు కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళే తీసేసుకుంటూ ఉంటారు. వాళ్ళ స్వప్రయోజనాల కోసం వాడుకుంటూ ఉంటారు. కానీ దేవుడు అంటాడు, నా మహిమ ఎవ్వరికి నేను ఇవ్వను కదా, నా మహిమ నేను ఎవ్వరికి ఇచ్చు అని స్పష్టంగా యెషయా గ్రంథంలో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆయన చిత్తాన్ని ఈ లోకంలో మనం నెరవేర్చడానికి దేవుడు మనల్ని ఇంకా బ్రతికించి ఉంచాడు. ఇంకా నీకు మరి ఆయనతో పాటు కూర్చుండే అర్హత నీకు ఇంకా రావాలని, ఆయన యొక్క గుణ లక్షణాలు ఇంకా కొన్ని మరి అవి రావాలనే దేవుడు ఇంకా నిన్ను బ్రతికించి ఉంచాడు. మరి అటువంటి స్థితిలో ఉన్న నువ్వు మరి దేవునికి ఎంతైనా కృతజ్ఞత చెల్లించాలి కదా. పరిశుద్ధుల సహవాసం, అపోస్తలు మరి వాళ్ళు ఏం చేశారంట, అపోస్తల బోధ, రొట్టె విరుచుటే, సహవాసం, ప్రార్థన, వీటన్నిటి ఎప్పుడు కూడా ఈ 4 మీదే వాళ్ళు ఎప్పుడు ఏక మనసు కలిగి ఉన్నారు. కాబట్టి వాళ్ళు చేసిన పరిచర్య ఎంతో గొప్పగా అనేక ఆత్మలు మరి రక్షించబడటానికి ఎంతగానో సహాయపడింది. మరి అందుకని ఇక్కడ ఈ మరి సౌలు దగ్గరికి వచ్చినప్పుడు మరి అంతగా ఎన్నుకున్న సౌలు, అంటే దేవుని చేత ఎన్నుకోబడిన సౌలు మరి ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆయనే అంటాడు, నేను ఎన్నిక లేని గోత్రం నుంచి వచ్చాను కదా, నాకెందుకు ఇవన్నీ అంత తగ్గింపు ఉన్న ఆయన మరి ఇక్కడ మరి 10వ అధ్యాయంలోనే 27వ వచనంలో, పనికి మాలిన వారు కొందరు ఈ మనుష్యుడు మనల్ని ఎలాగో రక్షింపగలడని చెప్పుకొనుచు అతన్ని నిర్లక్ష్యము చేసి అతనికి కానుకలు తీసుకొని రాకుండా అతడు చెమిటివాడైనట్టు ఊరుకున్నాడు. అంటే వాళ్ళు చాలా వ్యతిరేకంగా చూశారు ఆయన్ని. సౌలుని యాక్సెప్ట్ చేయలేదు రాజుగా కొంతమంది. అయినప్పటికీ కూడా సౌలు వాళ్ళు ఎన్ని మాటలు అంటున్నా సరే మౌనంగా ఊరకుండిపోయాడు. అంటే అంత తగ్గింపు దేవుడు పిలిచినప్పుడు ఆయనకి ఉంది. అట్లా 2 సంవత్సరాలు దేవుని యొక్క ఆలోచన చొప్పున ఆయన నడవగలిగాడు. తర్వాత ఆయనకి ఆటోమేటిక్గా ఆ యొక్క ఉన్నత స్థలములో, అంటే పరిశుద్ధుల సహవాసము కలిగిన ఆయన, మరి దేవుని యొక్క వాక్యాన్ని ప్రచురించే ఆయన మరి ఎట్లా వచ్చిందంటే అపవాది ఆయనకి అసూయ, ద్వేషం, గర్వం
ఇవన్నీ కూడా ఆయనకు వచ్చేసినాయి. మరి మనం దేవుని సన్నిధిలో బలంగా ఉంటున్నామంటే అపవాది ఊరుకుంటాడా? ఏదో ఒక శోధన తీసుకొచ్చి పెట్టేయాల్సిందే. ఎందుకంటే నాకు లేని భాగ్యం వీళ్ళకెందుకు రావాలి అనుకుంటాడు అపవాది. అందుకనే ఈయనేం చేశాడంట, అవిధేయుడయ్యేటట్లుగా, అసూయ పడేటట్లుగా, మరి అంతగా మరి ఆయనలో ఒక క్రొత్త ఆత్మ వచ్చి ఇచ్చిన దేవుడే దురాత్మను పంపించాడంట ఆయనలోకి. అంటే ఎంత విసిగించుంటాడు దేవుణ్ణి కదా! మరి నిజంగా దురాత్మ మరి ఆయనకి వచ్చినప్పుడు దాని నుంచి విడిపించబడటానికి ఎన్నో తంటాలు పడ్డాడు ఆయన. మళ్ళీ దావీదు రావాల్సొచ్చింది. ఆయన వాయిద్యాలు వాయిస్తుంటే ఆ దురాత్మ వదిలిపోయేది. ఈ విధంగా ఎందుకని అంటే దేవుని యొక్క మాటకు అవిధేయుడు కావటం వలన. ఆఖరికి ఈయనేం చేశాడు, ఆ మిద్దె అనుభవం నుంచి దిగేసి ఒక సోది చెప్పే ఆమె దగ్గరికెళ్ళాడండి. ఒక సోది చెప్పే ఆమె దగ్గరికెళ్తే నిజంగా ఆయనే నా రాజ్యంలో సోది చెప్పేవాళ్ళు ఉండకూడదు అని చెప్పిన ఆయనే వెళ్ళాడండి. ఆ సమయంలో మరి సమూయేలుని పిలిపించి నా కోసం అని ఆమెను అడిగితే సమూయేలు మరి ఆయన వచ్చినప్పుడు మరి నీవు నీ బిడ్డలు నేడే ఇదిగో నాతో కూడా ఉంటారని చెప్పేశాడు. అంటే చనిపోతారు. దేవుని మాట వినుకోకుండా దేవునికి విరోధంగా. అంటే ఆయన మళ్ళీ 40 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాడు. 40 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేసినా 30 సంవత్సరాలు దేవునికి విరోధంగానే ఉన్నాడు. అయినా ఎట్లా అంటే నెమ్మది లేని స్థితి. ఎందుకని దేవుడు లేడు, దేవుడు పట్టించుకోవటం లేదు. మరి అంతగా మరి దేవునికి విరోధంగా అంటే తన యొక్క ఉన్నత స్థితిని ఆయన ఏం చేశాడంట, తీసేసుకున్నాడు, వదిలేసుకున్నాడు. అది దిగిపోయాడు. ఆ మిద్దె మీద నుంచి ఆయన దిగిపోయాడు. నిజంగా మనం కూడా ఆలోచించేద్దామండి. మనము మారు మనసు పొందినప్పుడు ఏ స్థితిలో ఉన్నామో, దేవుని యొక్క బిడ్డలుగా ఎంత బలంగా ఉంటున్నామో అన్ని మనం ఆలోచించుకోవాలి. తాను నిల్చున్నానని అనుకునేవాడు పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలని దేవుడు చెప్తున్నాడు కదా! మరి మనం పడిపోయామా, నిలబడి ఉన్నామా దేవునిలో? ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. అట్లా పరిశీలించుకుని దేవుని సన్నిధిలో మనం అడిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనకు ఆలోచన చెప్తాడమ్మా, ఈ పరిస్థితిలో నువ్వు సరిగా లేవు, ఈ పరిస్థితిలో నువ్వు ఇట్లున్నావు. ప్రకటన గ్రంథంలో 7 సంఘాలకి దేవుడు చెప్తా వచ్చాడు కదా, వాళ్ళకున్న బలహీనతలు ఏంటో, వాళ్ళు ఏ విషయాల్లో తక్కువగా ఉన్నారు, ఏ విషయాల్లో మంచిగా ఉన్నారు, ఇవన్నీ కూడా చెప్పుకుంటా వచ్చాడు. అట్లాగే మన విషయంలో కూడా దేవుడు చెప్తాడు. ఆయన మాట్లాడే దేవుడు. మన ప్రతి పరిస్థితిని కూడా ఆయన ఏం చేస్తాడంటే చాలా వరకు మరి సహాయము చేస్తా, మరి మనల్ని సంతృప్తి పరుస్తా ఆయన సన్నిధిలో నిలవబెట్టుకుంటాడు కదా. అందుకనే మరి దేవుని యొక్క సన్నిధిలో మిద్దె అనుభవంలో ఉన్న సౌలైతే ఆయన కిందకి దిగేశాడు. మరి మరి ఇక్కడ మిద్దె అనుభవం రెండవది మనం చూచినప్పుడు అది ఏంటంటే, మరి మిద్దె అనుభవం అంటే ఏంటంటే ప్రార్థనా జీవితం. ఈ ప్రార్థనా జీవితంలో మరి మనము ఎట్లా ఉంటున్నాం అనేది మనం జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. ఇక్కడ అపోస్తల కార్యాల గ్రంథంలో 10వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, ఆ కొర్నేలిని మరి శతాధిపతి అయిన ఆ కొర్నేలిని మనం చూచినప్పుడు ఆయన ప్రార్థన చేస్తా అంటే ఆయనకి మరి ప్రార్థన అనుభవం ఎక్కువగా ఉంది. అంతేకాదు వాళ్ళ ఇంట్లో ఎవరెవరైతే ఉంటున్నారో పనోళ్ళు గాని అందరూ కూడా ప్రార్థించే అలవాటు కలిగిన వాళ్ళు, భక్తిపరులు. మరి అటువంటి వారి దగ్గరికి, అన్యులైన వారి దగ్గరికి మరి పేతురుని పంపించాలని దేవుని యొక్క ఆలోచన. అందుకనే పేతురు గారికి దేవుడు అన్యుల దగ్గరికి వెళ్ళాలంటే అప్పుడు యూదులకి మరి ఇష్టం ఉండేది కాదు, వాళ్ళు పాపులు.
కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు, ఎవరికి యూదులకు మాత్రమే అని అనుకునేవాళ్ళు. కానీ ఇక్కడ పేతురు గారికి ఒక దర్శనాన్ని దేవుడు చూపించాడు. అపోస్తల కార్యము 10వ అధ్యాయంలో మరి 10వ వచనము లేకపోతే 9వ వచనము చూస్తే, మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్దె మీదికి ఎక్కెను. ఇక్కడ చూడండి, మిద్దె మీదికి ఎక్కిన పేతురు గారు అక్కడ ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు కదా. ఆయన ఒక దర్శనం చూచాడు అక్కడ. ఆ దర్శనము ఏంటంటే, ఆకాశము తెరవబట్టయు 4 చెంగులు పట్టి దుప్పటి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగువచ్చుటే చూచాడు ఆయన. ఆయన అది ఆ దర్శనాన్ని చూస్తా ఉన్నాడు. అది ఎట్లా ఉందంట, మరి సకల విధములైన భూమి అందుండు సకల విధములైన చతుష్పాద జంతువులను, ప్రాకు పురుగులను, ఆకాశ పక్షులు దానిలో ఉన్నాయి. మరి అవన్నీ కూడా మరి ఎటువంటి అంట, మరి పేతురు దృష్టిలో ఎటువంటి అంట అవి 14వ వచనంలో, అయితే పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనాను నేనెన్నడూను తినలేదని చెప్పాడంట. ఇక్కడ దేవుడే ఆయన అవన్నీ చూపించి ఆయన ముందు ఆ దర్శనములో అవన్నీ పెట్టి తినయ్య నువ్వు అని చెప్తుంటే పేతురు గారు అంటున్నాడు, అయ్యో ప్రభువా, ఈ నిషిద్ధమైన నేను ఎప్పుడు ముట్టుకొని ఎప్పుడు తిన్నా నేను అసలు. ఈ విధంగా మరి ఆయన చెప్తున్నప్పుడు దేవుడు అంటాడు, దేవుడు పవిత్రము చేసిన వాటిని నువ్వు నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దని మరలా రెండవ మారు ఆ శబ్దం. చూడండి, ఆయన దేవుడే చెప్తున్నాడు, నేను పరిశుద్ధం అంటే పవిత్రం చేశాను వాటిని, నువ్వు తినాలి. ఇట్లా 3 సార్లు జరిగింది. కానీ పేతురు గారికి మాత్రం అవన్నీ చూస్తున్నప్పుడు వద్దు ప్రభువా, వద్దు వద్దు. ఈ వాక్యం పట్టుకుని చాలా మంది క్రైస్తవుల్లో ఏం చేస్తారు తెలుసా, ఏ తినకూడదో అవి తినేస్తా ఉంటారు. వాక్యాన్ని అర్థం చేసుకోవాలండి. వాక్యాన్ని అర్థం చేసుకోకపోతే మనం శాపగ్రస్తులం అవుతాం కదా. ఇక్కడ ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయంలో 22వ అధ్యాయము 18వ వచనం 19వ వచనం, ప్రకటన 22:18-19, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యమిచ్చినది ఏమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడల ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగచేయును. అంతేకాదు, ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనాను తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవ వృక్షములోని పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేయును. చూడండి, దేవుడు ఎంత సీరియస్గా తీసుకుంటాడు. చాలా మందికి ఇది అర్థం కావట్లేదు. దేవుడే తినమన్నాడు కదా, కాబట్టి మనం ఏదైనా చేసేయచ్చు కదా. ఇక్కడ పేతురు రెండవ పత్రికలో, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో, మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదిని ఎంచుకొనుడి. అలాగు మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు వ్రాసి ఉన్నాడు. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యావిహీనులను, అస్థిరులైన వారును తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. ఎవరైతే దేవుని వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకుంటారో వారికి శ్రమ ఉంది. అంతేకాదు, తెగుళ్ళు వస్తాయంట.
ఇవన్నీ కూడా జాగ్రత్తగా, అందుకనే వాక్యము మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటట్లు దేవుని యొక్క జ్ఞానము కొరకు మనం అడగాలి. ప్రభా, నా జ్ఞానం ఇవ్వు, తెలివిని దయచేయి. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఎవరు అర్థం చేసుకోలేరంట? విద్యావిహీనులు, అస్థిరులు అపార్థం చేసుకుంటారంట. అటువంటి లిస్టులో మనం ఉండకూడదు కదా. అటువంటి లిస్టులో మనం ఎప్పుడూ ఉండకూడదు. అందుకనే దేవుని యొక్క జ్ఞానము చొప్పున మనం ఎప్పుడు కూడా వాక్యము దగ్గరకు వచ్చినప్పుడు మనం సరి చేసుకోవడానికి చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని ఇక్కడ పేతురు గారు అనుకున్నాడు, ఈ నిషిద్ధమైన వాటిని నేనెందుకు తినాలి అని ఆలోచించి ఇదేమైంది. అప్పుడు దేవుడు ఆయనకి ఏం చూపించాడు, ఆయన అర్థం చేసుకున్నాడు. ఆయన ఎందుకని? దేవుడు ఆయనకు ఆత్మీయ జ్ఞానాన్ని ఇచ్చాడు కాబట్టి. అందుకని ఇక్కడ 28వ వచనంలో 10వ అపోస్తల కార్యాల గ్రంథము 10వ అధ్యాయము 28వ వచనంలో చూచినప్పుడు, అప్పుడు అతడు అన్యజాతి వానితో సహవాసము చేయుటైనను అట్టి వానిని ముట్టుకొనుటైనను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. అయితే ఏ మనుష్యుడును నిషేధింపదగిన వాడని అయినను అపవిత్రుడని అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. ఏ మనిషి అంటే యూదులకు మాత్రమే కాదు, అన్యులకు కూడా దేవుడే. ఆనాడు అపోస్తలులందరూ కూడా యూదులకు మాత్రమే ప్రకటిస్తూ ఉండేవాళ్ళు. కానీ దేవుడు మరి అన్యుల్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడని పేతురు కలిగిన దర్శనము ద్వారా, అంటే ఆయన యొక్క ఆ మిద్దె అనుభవం, ప్రార్థన జీవితం ద్వారా దర్శన రీతిగా దేవుడు ఆయనతో మాట్లాడాడు. అందుకనే అన్యులమైన మనము కూడా ఈరోజు దేవుని సన్నిధిలో ఉండడానికి దేవుడు అర్హత ఇచ్చాడు. దేవుడు మనల్ని మరి ఆయన రాజ్యములో మరి చేర్చుకోవడానికి, ఆయన రాజ్యములో చోటు ఇవ్వడానికి మనం ఆ అర్హత సంపాదించుకున్నాం దాని మూలానే. అందుకని పేతురు గారు అంటాడు, యేసు క్రీస్తు అందరికీ ప్రభు. ఆయన పక్షపాతి కాడు. ఆయన పక్షపాతి కాడు, అందరికీ ఒకేలాగా. అందుకని ఆయన సిలువలో చేసిన త్యాగము ప్రతి ఒక్కరి కొరకు, ఒక జాతి కోసం కాదు, ఒక కులం కోసం కాదు, కానీ అందరి సర్వ మానవాళి కొరకు ఆయన తన రక్తాన్ని చిందించాడు. లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి పాపాన్ని ఆయన మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్లగా ఆయన. అటువంటి ఆయన చేసిన త్యాగము కొద్ది మందికే కాదు, అందరికీ అని ఆ పేతురు గారు గ్రహించాడు. ఎట్లా అంటే ఆ మిద్దె మీద ఆ ప్రార్థన అనుభవాన్ని బట్టి. ఆలోచించండి, ఆ మిద్దె మీద ఉన్న ప్రార్థన జీవితము మనము కలిగి ఉన్నప్పుడు మనం ఏమి నేర్చుకుంటున్నాం దేవుని నుంచి? ఊరికే కాసేపు ప్రార్థన చేసేసి మరి ఆమెన్, మన యొక్క అవసరతలు ఒక లిస్ట్ ఇచ్చేసి దేవునికి ఆమెన్ అనుకోవటం కాదు. కానీ దేవుని యొక్క ఆలోచన ఏంటి కనిపెట్టాలి, మనం కనిపెట్టాలి. ఒకసారి ఇట్లాగే మేము మీటింగ్స్కి వెళ్ళామన్నమాట. బెంగళూరు దగ్గర, బెంగళూరు దగ్గర కాదులేండి, ఇంకేవతలకే ఒక ఊరికి వెళ్ళాం. ఆ ఊరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏంటంటే మరి నైట్ టైము అక్కడ మీటింగ్ అయ్యేసరికి 1 గంట 2 అయిపోయింది. మేము పండుకునేసరికి 2 గంటలయింది. నాతో పాటు ఇంకా 2 సిస్టర్స్ ఉన్నారు. అట్లా మేము అట్లా పండుకున్నప్పుడు నిజంగా చాలా లేట్ అయిపోయింది. ఆ రోజే ప్రయాణం, ఆ రోజే మరి మీటింగ్ ఆ నైట్ జరిగింది. ఇంకా మళ్ళీ మార్నింగ్ కూడా ఉంది కాబట్టి ఇంకా పండుకున్నాము. నాకు అలవాటు ఏంటంటే 4 గంటలకల్లా లేచి ప్రార్థన చేసే ఇదనమాట. అంటే ఒక గంట కొట్టినట్టు అలారం పెట్టుకుని లెగటం కాదు, కానీ ఒక మామూలుగా అట్లా మెలకువ వచ్చేస్తుంది అంతే. దేవుడు ఆ విధంగా నాకు మెలకువ ఇచ్చేసి మరి లేపి మోకరింపజేసేస్తాడు అంతే. మరి అటువంటి అనుభవంలో మరి నేనేం చేశానంటే, ఆ రోజు లేట్ అయిపోయింది, 2 అయిపోయింది. పండుకున్న తర్వాత ఇంకా లేటుగా పండుకున్నాం కదా, ఇంకా నేను ఆదమరిచి అట్లా పండుకొని పోతే
ఒక గృహంలో మేమున్నాము. ఆ గృహంలో ఒకళ్ళు డోర్ కొట్టినట్టు, అమ్మా అమ్మా డోర్ కొట్టినట్టు సౌండ్. అంత నిద్రలో ఒకేసారి మెలకు వచ్చి నేను డోర్ తీసినప్పుడు ఎవ్వరు లేరు. ఇంకా టైం చూస్తే 4. ఓహో, దేవుడు నాకు మెలకువవ్వడానికి ఈ విధంగా. చూడండి, దేవుని యొక్క చేతిలో ఉన్నప్పుడు ఆయన ఏ విధంగా మనల్ని వాడుకుంటాడో, ఏ విధంగా మనల్ని తన యొక్క క్రమములో నడిపిస్తా ఉంటాడో నేను అనుభవించానమాట. సరే, ఉదయకాలం అందరు లేచిన తర్వాత నా అనుభవాన్ని నేను పంచుకుంటున్నప్పుడు వాళ్ళందరూ నమ్మలేదండి. ఎందుకో తెలుసా? నువ్వు నీ ఇంట్లో పిల్లలు వాళ్ళ గురించి నువ్వు ఆలోచిస్తున్నావేమో అందుకని అట్లా. కానీ నా యొక్క నమ్మకం ఏంటంటే, దేవుడు నన్ను ఎప్పుడు కూడా ఆదమర్చి ఉండాలని అనుకోవట్లేదు. నేనెప్పుడు ఆయనలో పర్ఫెక్ట్గా ఉండాలి. ఏ స్థితిలో ఉన్నా సరే ఆయన సన్నిధిలో ఉండాలని ఆయన అనుకుంటున్నాడు. నేను నమ్మానది. అట్లా దేవుడు మన పట్ల కొన్ని కొన్ని గొప్ప కార్యాలు చేసినప్పుడు అవి ఎప్పటికీ మర్చిపోమన్నమాట. అసలు అవి ఎప్పుడు కూడా ఎట్లా ఉంటాయంటే మనకి మన యొక్క జీవితాంతం అట్లా గుర్తుండిపోయే పరిస్థితిలో ఉంటది. మరి అట్లాగే మా వాక్యంలో మనం చూచినప్పుడు మరి పేతురు గారు మరి ప్రార్థన చేసినప్పుడు అన్యులకు కూడా సువార్త ప్రకటించాలి అనే అనుభవంలోనికి దేవుడు తీసుకొచ్చాడు. మిగిలిన వాళ్ళను కూడా ఒప్పింప చేసే స్థితి వాళ్ళు కూడా ఒప్పుకున్నారంట. చూడండి ఎక్కడంటే 11వ అధ్యాయం అపోస్తల కార్యాల గ్రంథము 11వ అధ్యాయంలో 11వ అధ్యాయము 17వ వచనం. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన మనకు అనుగ్రహించినట్టి దేవుడు వారికి కూడా సమాన వరము అనుగ్రహించి ఉండగా దేవుని అడ్డగించుటకు నేనే పాటి వాణ్ణని పేతురు చెప్తున్నాడు. పేతురు చెప్తుంటే ఇక్కడ వారు ఈ మాటలు విని మరేమి అడ్డు చెప్పక, వాళ్ళు అడ్డు చెప్పలేదంట. అవును, నిజంగా ఆ పేతురు గారు చెప్పినట్లు నిజమే అన్యులకు కూడా కదా, అన్య జనులను దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడని చెప్పుకొనుచు దేవుని మహిమ పరచిరి. వాళ్ళు చెప్పుకుంటున్నారు. అవును, అన్యులకు కూడా ఇట్టి స్థితి. కాబట్టే అనేక మంది అక్కడ ఏం చేశారంట, దేవునిని మహిమపరిచారంట. మరి ఆ ప్రార్థన జీవితం, ఆ దర్శనము మరి అన్యుల్ని రక్షించే విధంగా దేవుడు వాళ్ళకి అట్టి కృపను అనుగ్రహించి వారిలో కూడా సువార్త వెళ్ళడానికి అవకాశం దొరికింది. అప్పుడు మన ప్రార్థనా జీవితంలో, మన అనుభవంలో ఏమి కలిగి ఉన్నాం చెప్పండి. ఈ రోజు నేను ప్రార్థన చేశాను, ఇదిగో నాకు ఈ విధంగా దేవుడు చూపించాడు, ఈ విధంగా దేవుడు నాతో మాట్లాడాడు. ఈ అనుభవంలో మనం ఎప్పుడు ఉండాలి, అదే మిద్దె అనుభవం. అట్లా ఉంటే దేవుని యొక్క ఆలోచన ఏంటో మనం గ్రహించగలుగుతాం, దేవుని యొక్క చిత్తం ఏంటో మనం గ్రహించగలుగుతాం అన్నమాట. అందుకని ఇక్కడ మరి మిద్దె జీవితం, మిద్దె అనుభవం ఏంటిదంటే ప్రార్థనా జీవితం అన్నమాట. అది అక్కడ పేతురు గారు మనకి కనిపిస్తా ఉన్నాడు. ఇంకా మిద్దె అనుభవం అంటే ఏంటంటే కనిపెట్టడం, శక్తి పొందుకోవటం కదా. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయన ఏమన్నాడంటే వారందరినీ మీరు ఏం చేస్తారు, యెరూషలేములోనే కదా. అపోస్తల కార్యాల గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనంలో ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి కదా. కనిపెట్టాలి, మీరు కనిపెట్టాలి. కొద్ది రోజులు ఎట్లాగే ఉండండి, దేవుని సన్నిధిలో కనిపెట్టాలన్నప్పుడు వారు ఏం చేశారంట, మేడగది కదా, మేడగదిలోకి వెళ్ళారు. ఇక్కడ 13వ వచనములో అపోస్తల కార్యాల గ్రంథము 1వ అధ్యాయం 13వ వచనంలో వారు పట్టణములో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి.
ఎందుకు? దేవుడు కనిపెట్టమన్నాడు అక్కడ ఉండమన్నాడు కాబట్టి దేవుని మాట వారు విన్నారు. దేవుని మాట విన్నారు కాబట్టి వారికి ఏం కలిగిందంట? అక్కడ కనిపెట్టాలని ఏక మనసు వచ్చింది వాళ్ళకి. ఏక మనసు, ఏకాత్మ వారు కలిగి ఉన్నారు. కాబట్టే వారి ద్వారా ఎన్నో అద్భుతమైన కార్యాలు జరిగినాయి. మొదటి సంఘ స్థాపన వారు చేయగలిగారు అక్కడ. అనేక నూతన ఆత్మలు కదా, అన్యులకి సువార్త అక్కడ. మరి అనేక దేశాలోళ్ళు అక్కడికి వచ్చారంట. వచ్చినప్పుడు వాళ్ళు పరిశుద్ధాత్మ పొందుకొని ప్రకటిస్తున్నప్పుడు 3,000 మంది, పేతురు గారు ప్రసంగిస్తున్నప్పుడు 3,000 మంది, ఇంకోసారి 5,000 మంది. ఎందుకు వచ్చింది అంటే వారు దేవుని మాటకు విధేయత చూపించారు. దేవుని సన్నిధిలో ఏక మనసు కలిగి ఉన్నారు. దేవుణ్ణి మరి ఆ వాగ్దానం కొరకు కనిపెట్టారు వాళ్ళు. అంతేకాదు పరిశుద్ధాత్మ శక్తిని వారు పొందుకున్నారు అక్కడ. 1వ అధ్యాయం 14వ వచనంలో వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేశారు. నిజంగా వాళ్ళ యొక్క ప్రార్థన అనేక మంది మరి వాళ్ళు ప్రార్థించి పరిశుద్ధాత్మను పొందుకొని వాళ్ళు ఏం చేశారంట, మరి ప్రకటిస్తున్నప్పుడు వింటున్న వారి హృదయాల్లో పొడవబడిందంట వాక్యం. కలవరపడ్డారు. అయ్యో, మేము ఏ స్థితిలో ఉన్నాము, ఎట్లా ఉన్నాము? వాక్యం వింటున్నప్పుడు ఈ స్థితి మనకు కలగాలి. ఊరికే వినేసి వెళ్ళిపోయి కాదది. కానీ వాక్యము ద్వారా మనం ఎప్పుడైతే మరి పట్టబడతామో, ఆ వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు ఎట్లా ఉండాలి? ఈ 2వ అధ్యాయం 37వ వచనంలో వారు ఈ మాటలు విని హృదయములో నొచ్చుకొని అంటే పొడవబడి కింద ఫుట్నోట్లో చూసారా? మేమేం చెయ్యాలయ్యా, మేమేం చెయ్యాలి చెప్పు? నిజంగా దేవుని సన్నిధిలో వాక్యము మరి వినపడుతున్నప్పుడు మన హృదయాల్లో మరి కలవరం రావాలి. ఏదైతే మనకి బలహీనత ఉందో, ఏ బలహీనత మనల్ని ఏలుతుందో వాటన్నిటినీ సరిచేసుకోవాలి. అప్పుడే కదా విన్న వాక్యాన్ని మనము మన జీవితాల్లో అన్వయించుకుంటాము. అన్వయించుకోకుండా మనం ఎన్ని చేసినా, ఎంత ప్రార్థన చేసినా వ్యర్థం కదా. అందుకనే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఆ మిద్దె అనుభవం మనం కలిగి ఉండాలి. ప్రార్థన జీవితం మనం కలిగి ఉండాలి. పేతురు గారు అంత ఆకలిలో ఉండి కూడా కదా, ఆకలేస్తుంది అయినా సరే ఆయనకి ఏంటంట, దేవుడు దేవుడు మొదటి స్థానం దేవునికి ఇచ్చాడు. దేవుని సన్నిధిలో కనిపెడుతున్నాడంట. ఆయన కనిపెడతా ఉన్నప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడాడు. అంతేకాదండి, ప్రార్థనా జీవితం కలిగిన వాళ్ళు వాళ్ళ నుంచి ఎవ్వరూ కూడా దాన్ని తీసేయలేరు. ఎందుకంటే దేవుడు వారికి తోడుగా ఉంటాడు. దానియేలును మనం చూస్తాం కదా. దానియేలు మరి రోజు ముమ్మారు ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఆయన మరి మరి రాజుగారు ఒక శాసనాన్ని పెట్టాడు. ఎవ్వరు కూడా రాజు దగ్గర తప్ప ఎవరి దగ్గర మనవి చేసుకోకూడదు అని చెప్పినప్పుడు కూడా అట్టి శాసనము వచ్చిందని తెలిసి కూడా ఆయన ఏం చేశాడంట, దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి ఆయన ఆ యొక్క పై గదిలోకి వెళ్ళి యెరూషలేము తట్టు ఆ కిటికీలు తెరవబడి ఉండట చూచాడు. ఆయన చూచి అటు ప్రార్థన చేస్తున్నాడు. ఆ కిటికీలు తెరవబడి ఉండగా యెరూషలేము తట్టు చూచి ప్రార్థన చేస్తుంటే అనేకులు ఆయన్ని ఆ పరిస్థితి నుంచి తప్పించాలని, ప్రార్థనా జీవితం నుంచి తప్పించాలని ఎంతో మంది వచ్చి చూచి ఆయన్ని ఏదో విధంగా బాధ పెట్టాలని రాజు దగ్గరికి వెళ్ళి చెప్తే దేవుడు ఆయనకి ఆ అనుభవం ఇచ్చిన దేవుడు కాముగా ఊరుకోలేదండి. గొప్ప కార్యం చేశాడు అక్కడ. ఆ సింహాల నోళ్లను మూసేసి
ఆ సింహాల గుహలో ఆయన్ని క్షేమంగా భద్రపరిచి, చూడండి దేవుని చేతిలో మనం ఉంటే దేవుడు ఎంతగా మనల్ని భద్రపరుస్తాడు. ఎటువంటి శోధనలోకి వెళ్ళినా దాన్ని తప్పించుకునే స్థితి దేవుడు మనకి ఇస్తాడు ఆయన. అది ప్రార్థనా జీవితం అంటే. అట్లా చేసిన వాళ్ళు ఎంతో ఆశీర్వాదకరంగా ఈ లోకంలో జీవిస్తూ ఉంటారు. అనేక మందికి ప్రయోజనకరంగా జీవిస్తారు వాళ్ళు. అటువంటి అనుభవం మనం కలిగి ఉండాలండి. అటువంటి అనుభవం మనం కలిగి ఉండాలి. అందుకే దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఆ అనుభవంలో ఉంటున్నావా? ఈ అంచె దినాల్లో మరి ఎక్కువగా ఆ అనుభవం మనం కలిగి ఉండాలి. ఎందుకంటే అపవాది ఏం చేస్తున్నాడు? విశ్వాసము నుంచి తొలగిపోయేటట్లుగా మనల్ని చాలా వరకు డిస్టర్బ్ చేసేస్తూ ఉంటాడు. అనేక రకాలైన పనులు, అనేక రకాలైన పరిస్థితులు కలుగ చేస్తూ ఉంటాడు. కానీ నువ్వు దేవునిలో స్థిరంగా ఉంటే, ఆయన మాట వింటే, ఆయన నిన్ను నిలవబెట్టే దేవుడు, నిన్ను బలపరిచే దేవుడు. ఏ పరిస్థితి నుంచి అయినా తప్పించి ఆయన సన్నిధిలో నిలుపుకోగలిగిన శక్తి ఆయనకుంది కదా. ఇక్కడ అంటాడు, మరి వారు కనిపెట్టారు, దేవుని సన్నిధిలో శక్తిని పొందుకున్నారు అపోస్తలు. వారు శక్తిని పొందుకున్న తర్వాత మరి ఏక భావముతో వారు ఉన్నారు, ఏక ఆత్మతో వారు ఉన్నారు. అందుకని ఇక్కడ మామూలుగా అపోస్తల కార్యములో మనం చూస్తూ ఉంటాం కదా. 2వ అధ్యాయం 46వ వచనములో వారేక మనస్కులై ప్రతి దినము వారేక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకున్నారు. ఏక మనసుతో కూడుకున్నారు వాళ్ళు. ఇంకో మాట 4వ అధ్యాయము 24వ వచనములో మనం చూస్తే మరి ఏక మనసుతో దేవుని సన్నిధిలో బిగ్గరగా మొరపెట్టారంట. ఏక మనసుతో దేవునికి మొరపెట్టారు అపోస్తలు. అంతేకాదు 5వ అధ్యాయం 12వ వచనం చూస్తే ఇక్కడ ఏక మనసు, వారందరూ ఏక మనసులై సొలొమోను మంటపములో ఉండిరి కదా. ఆ సూచక్రియలు మహత్కార్యాలు జరుగుతున్నప్పుడు అప్పటికి కూడా వారిలో ఏక మనసే ఉందంట. అందరికీ ఏకాభిప్రాయం, ఏ నిర్ణయం తీసుకున్న ఏకాభిప్రాయము వారికి. అటువంటి ఏకాభిప్రాయం ఉన్నప్పుడు నిజంగా ఎన్ని గొప్ప కార్యాలు జరిగినాయండి. కుంటివారు బాగుపడ్డారు, చనిపోయిన తబిత లేచింది, మరి పక్షవాయువు కలిగిన ఆయనే స్వస్థపరచబడ్డారు. ఈ విధంగా ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు దేవుడు. మరి అప్పుడున్న దేవుడు ఇప్పుడు చేయడా? దేనికోసం తాపత్రయపడుతున్నావు? ఏది కావాలని నువ్వు ఈ లోకంలో తాపత్రయపడుతున్నావు? నువ్వు దేవుడు అక్కడుంటే చాలమ్మా, అన్నీ నీ వెనకాల ఉంటాయి. దేవుడు అక్కడుంటే చాలు, నీ పక్షాన అన్ని నీతో దేవుడు ఉండేటట్లుగా చేస్తాడు. దేని గురించి నువ్వు చింతించవు. ఇంకా నువ్వు చింతిస్తున్నావంటే ఆయన మీద నీకేంటి? ఏ మాత్రం కూడా ఏదో జరిగిపోతుంది, ఇట్లా దేవుడు లేడు అనుకుంటున్నావు, ఆయన సహాయం చేయడు అనుకుంటున్నావు. చాలా మంది అనుకుంటారు, యేసు అన్యులైన వారు అనుకుంటారు అనమాట. ఏమని? అమ్మో, యేసు ప్రభుని నమ్ముకుంటే మా పిల్లల పెళ్ళిళ్ళు ఎట్లా? పెళ్ళిళ్ళు చేయాలి కదా, ఈ విధంగా అనుకుంటా ఉంటారు. కానీ అమ్మా, దేవునికి అన్నీ సాధ్యమే అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో దేవుని మీద నువ్వు భారం వేస్తావు కదా. వారు దేవుని యొక్క వాగ్దానము కొరకు మరి పొందడానికి వారు 10 దినాలు వాళ్ళు ఏం చేశారంట? కనిపెట్టి ప్రార్థన చేశారు. ఇప్పుడు ఎన్ని రోజులు కనిపెడుతున్నాను చెప్పండి? ఏదో ఒకసారి చేస్తాం, 2 సార్లు చేస్తాం, ఇంక సార్లే అనుకుంటాం, జరిగితే జరుగుద్ది, లేకపోతే లేదు. ఇదే కదా మన ఆలోచన. అంటే టైం లేదు, మనకి టైం లేదు. వాకింగ్ చెప్పేవాళ్ళు కూడా అంటూ ఉంటారు చూడండి. వాకింగ్ చెప్పేవాళ్ళు చాలా వరకు టైం చాలదు కాబట్టి ఇట్లా కాదండి. దేవుని సన్నిధిలో టైం లేదనుకోవడానికి ఉండకూడదు, అంతే. ఎందుకంటే సమయం ఇచ్చేది ఆయన. నువ్వెట్లా సద్వినియోగం చేసుకుంటావో నీ చేతుల్లో పెట్టాడు. దాన్ని సద్వినియోగం చేసుకుంటే దేవునిని మహింపరిచేదానివిగా ఈ లోకంలో ఉంటావు
కదా. సమయం లేదని మనం అనుకోకూడదు. మనం అనుకుంటే బాగానే ఉంటుంది కదా. దేవుడు అనుకున్నాడు అనుకోండి, ఇంతే సంగతం మనం కదా. అందుకని దేవునిలో మరి ఆ యొక్క మరి కనిపెట్టే స్థితి మామూలుగా ఎట్లా ఉండేదంటే, మా నా చిన్నప్పుడు ఆ, నా తల్లిదండ్రులు వాళ్ళు ఎవరికన్నా బాగాలేదన్నప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ సమస్య తీరేంత వరకు కూడా 3 రోజులు, 4 రోజులు, వారం రోజులు అట్లా వాళ్ళు ప్రార్థన చేసి వచ్చేవాళ్ళు అనమాట. ఎందుకని? వాళ్ళు శ్రమలో ఉన్నారు, వారు బాధలో ఉన్నారు. వాళ్ళ బాధని ఆ దేవుడు తగ్గించాలి అంటే తీసేయాలి. అందుకని మనందరం కలిసి ఒక సహవాసంగా ప్రార్థన చేయాలి. ఈ అనుభవంలో ఉండేవాళ్ళండి. ఇప్పుడు వెళ్ళి చేస్తావన్నా టైం లేదండి మాకు అని చెప్పేవాళ్ళు ఎంతో మంది. చేసేవాళ్ళున్నా మరి దాన్ని ఉపయోగించుకోలేని వాళ్ళు ఎంతో మంది. ఎందుకంటే బిజీ లైఫ్ కదా. అందుకని మన జీవితాలు కూడా అట్లాగే ఉంటున్నాయి. కానీ దేవుడు వచ్చినప్పుడు వీటన్నిటికీ నువ్వు ఏమి చెప్తావు? ఆయన అడిగినప్పుడు, ఏమ్మా ఇంత సమయంలో నువ్వేం చేసావు అని అడిగినప్పుడు దేవునికి ఏం సమాధానం చెప్తాం? మన గృహంలో మరి రక్షించబడని వారు ఉన్నప్పుడు వారి కొరకు ఎంతగా దేవుని సన్నిధిలో ప్రసవ వేదన పడగలుగుతున్నాం. మన చుట్టుపక్కల ఉన్నారు ఎంతో మంది అన్యులు, వారి కొరకు మనం ఎంతగా ప్రసవ వేదన పడగలుగుతున్నాం. దాని కొరకే కదా మనం ఈ లోకంలో జీవించేది. నీ పనులు, నీ సొంత పనులు పెట్టుకుని ఏమ్మా అవన్నీ కూడా ఇదిగో నేను ఇది చేసుకోవాలి, అది చేసుకోవాలి, దానికంటే ఎక్కువగా దేవుని పని చేయటం ముఖ్యం. అది చాలా ఇంపార్టెంట్ అని దేవుడు నీకు చెప్తున్నాడు. దేవుడు చెప్తున్నప్పుడు ఆయన మాట ఆలకించి దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే బలవంతులుగా ఉంటామో అప్పుడు అనేక ఆత్మలని దేవుడు మనకి బహుమానంగా ఇస్తాడు. అప్పుడు దేవుని దగ్గర చాలా సంతోషంగా, ఇదిగో ప్రభువా నీ సన్నిధిలో నేను ప్రయాసపడ్డాను, నీ కొరకు నేను ప్రయాసపడ్డా, నీ కొరకు పని చేశాను నేను చెప్పుకోగలుగుతామా? ఒకటి మాత్రం చెప్తాం, ఏంటంటే చర్చికి వెళ్ళాను, అక్కడ పాటలు పాడాను, వాక్యం చదివాను, మరి ఇంట్లో కూడా ఇట్లా చేశాను, ఇది మాత్రమే చెప్పుకుంటున్నామా? ఆలోచించండి. మీ యొక్క పరిస్థితులు మరి ఏ విధంగా దేవునికి అనుకూలంగా మార్చగలుగుతున్నారు? ఉన్న దానిలోనే అదే సమయోచితమైన జ్ఞానాన్ని ఉపయోగిస్తూ సమయోచితమైన ఆలోచన దేవుడు ఇస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఆయన కొరకు ప్రయాసపడాలి. దానియేలు మరి అంత శోధనలో కూడా, అంత ఇబ్బందిలో కూడా ఆయన మిద్దె మీద నుంచి ప్రార్థన అనే మిద్దె మీద నుంచి దిగలేదండి ఆయన. కానీ ఒకానొక సమయంలో దావీదు దిగిపోయాడు కదా, ఆ మిద్దె మీదకి వెళ్ళాడు, చూడరాంది చూశాడు, ఆశించాడు. వెంటనే ఏమైపోయింది? ఆ అనుభవంలో నుంచి దిగాలంటే మళ్ళీ పశ్చాత్తాపడాల్సిన పరిస్థితి వచ్చింది ఆయనకి. యుద్ధానికి వెళ్లాల్సిన పరిస్థితుల్లో ఆయన ఏం చేశాడమ్మా? లోక సంబంధంగా ఆయన చల్లారిపోయిన స్థితిలోకి వచ్చేసినప్పుడు, ఆ పాపము చేస్తున్నప్పుడు నిజంగా దేవుడు ఎంత బాధపడి ఉంటాడు. అంతకంటే వేదన దావీదు మళ్ళీ దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడినా రావాల్సిన పనిష్మెంట్ అంతా వచ్చేసింది ఆయనకు అంతే. నిజంగా మరి దేవుని సన్నిధిలో మనం అనుకుంటాం, ఆయన ప్రేమించే దేవుడే కదా, ఆయన క్షమించే దేవుడే కదా, ఏముందలే క్షమించేస్తాడులే. కాదండి, మనం చేసేదానికి ఇక్కడే మనం అనుభవించేస్తామండి. ఇక్కడే పనిష్మెంట్ అనుభవించేస్తాం. మనం అనుకుంటాం మామూలుగా ప్రార్థన చేయకపోతే దేవుడు ఏదన్నా శిక్ష పంపిస్తాడేమో అని ఇక్కడ ఆలోచిస్తాం కానీ, లేదా నరకంలో పడేసేస్తాడని అనుకుంటాం కానీ అది కాదండి. దానికంటే ఎక్కువైన శిక్ష ఈ లోకంలో ఎక్కువగా అనుభవిస్తాము. తర్వాత నరకం అనేది కూడా ఉంటదిలేండి. ఇంతగా మనము దేవునిలో ఎందుకుంటున్నాము? దాని నుంచి, నరక శిక్ష నుంచి తప్పించబట్టానికే కదా. మీరెవరో నాకు తెలియదు అనుకునే విధంగా దేవునికి ఉంటే ఎలా మన యొక్క భక్తి జీవితాన్ని కాపాడుకోగలుగుతాం?
అందుకనే ఒక క్రమమైన పద్ధతిలో దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే ఉంటామో, రాహాబుని చూడండి. రాహాబు ఏం చేసింది? ఆమె మిద్దె మీద వాళ్ళని మరి కాపాడింది. ఆ మిద్దె మీదకి ఎక్కించి ఆ వేగు చూడటానికి వచ్చిన వాళ్ళని కాపాడి, మీ దేవుడు ఎంత గొప్ప దేవుడో సాక్ష్యం ఇచ్చింది ఆమె. ఒక అన్యురాలు. ఆమె దేవుని యందు విశ్వాసం ఉంచింది. వారిని దాచిపెట్టినందుకు ఆమె యొక్క ఆ యొక్క ఇంటి కిటికీకి దారం, ఆ ఎర్ర దారం కట్టినందుకు ఆమె కాపాడబడింది. తన వారిని అందరినీ కాపాడుకుంది. నేటికి ఇశ్రాయేలీల్లో ఆమె కాపురం ఉందని ఉంటుంది. చూసారా? ఆ మిద్దె అనుభవంలో ఆమె దేవుని గురించి ఎంతగా మరి గొప్పగా, మీ దేవుడు గొప్ప దేవుడు, అనేక మంది రాజుల్ని ఆయన మరి మీరు జయించటానికి ఎంతగానో సహాయపడ్డాడు. ఇదిగో ఈ పట్టణాన్ని కూడా మీకు ఇచ్చేస్తాడు. ప్రవచనం చెప్పిందండి ఆమె, ఒక అన్యురాలు. అందుకే దేవుడు ఆమెకి ఏం చేశాడు తెలుసా? చేసిన ఉపకారానికి మరి ఒక ఉపకారం ఏంటంటే ఆమె కుటుంబాన్ని రక్షించాడు. యేసు క్రీస్తు వంశావళిలో ఆమె కూడా చోటు కదా. ఆ బోయేజ్ మరి రూతును వివాహం చేసుకుని మరి మరి ఆ వంశము దేవుని కొరకు నిలబడటానికి, ఆ వంశములో నుంచే దేవుడు రావటానికి, ఈ భూమి మీదకి రావడానికి ఎంతగా, నిజంగా అండి, చిన్న పని దేవుని కొరకు చేస్తే గొప్ప కార్యాలు మన నుంచి దేవుడు జరిగించుకుంటాడు. అటువంటి మిద్దె అనుభవం ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని దేవుడు ఈ రోజు మనతో ఈ విధంగా మాట్లాడుతూ వచ్చాడు. మరి ఆ విధంగా అంచె దినాల్లో మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ, మనం ఏ విషయంలో మరి ఏమి చేద్దామని దేవుని నమ్ముకున్నామో, దేవుని సన్నిధికి వచ్చామో, అవన్నీ చేయగలుగుతున్నామా లేదా మనం ఒకసారి పరీక్షించుకొని, దేవుని సన్నిధిలో బలవంతులుగా మనము మిద్దె అనుభవంలో ఉన్న మనము ఎప్పటికీ కూడా దిగి రాకుండా ఆ అనుభవంలోనే ఉంటూ, ఆయన మధ్యాకాశములకు వచ్చినప్పుడు ఆయనతో కూడా ఆయన ఎదుర్కొనే స్థితి మనము కలిగి ఉందముగా. దేవుడి మాటలు దీవించును. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ అమ్మగారు. మరి మత్తయి సువార్త 24వ అధ్యాయం ద్వారా ఆయన వచ్చేటప్పుడు మనం ఎలా సిద్ధపడి ఉండాలో చాలా చక్కని విషయాలు చెప్పినందుకు వందనాలు. తెలిసి మిద్ది మీద ఉండేవారు కిందకి దిగకూడదని సౌలు జీవితం ద్వారా మరి కొన్ని హెచ్చరికలు మాకు అందించారు. కొన్నేలి ప్రార్థనా జీవితం, దానియేలు యొక్క ప్రార్థనా జీవితం, ఇవన్నీ మాకు హెచ్చరికలుగా ఆదరించినందుకు, మరి హెచ్చరించినందుకు కూడా వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. కెతిరా రాణి గారు చెప్పిన మెసేజెస్ ఇంకా చాలా ఉన్నాయండి. మన యూట్యూబ్ ఛానల్లో అవైలబుల్ గా ఉన్నాయి. వాళ్ళు చాలా రెఫరెన్స్లతో వారు చాలా చక్కగా బోధిస్తారు. దయచేసి మీరు ఇంకోసారి మెసేజ్ వినాలంటే బాబీ రత్నాకర్ అని టైప్ చేస్తే మీకు అందుబాటులోకి వస్తాయండి. మన ఛానల్ అందుబాటులో ఉంటుంది. దయచేసి వినాల్సిందిగా కోరుతున్నాను. మరి చెప్పబడిన వాక్యం నిమిత్తము, అట్లాగే రేపు కాలేబ్ గారు మరి ఎప్పటి నుంచో చెప్తున్నారు, చర్చి రేపు డెడికేషన్ అండి. ఆ డెడికేషన్ లో కూడా దేవుని యొక్క ఆత్మ సహాయం ఉండాలని మరి దయచేసి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. పాస్టర్ తోట బాలస్వామి గారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కోరుతున్నానండి. ప్రేమ ఇప్పుడు పడినటువంటి ఎవరన్నా మాట్లాడుతున్నారా? సారీ అండి పాస్టర్ గారు, క్షమించండి. చిన్న అనౌన్స్మెంట్ చేద్దామని నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను. సారీ పాస్టర్ గారు, ఒక్క నిమిషం అండి. మరి చిన్న అనౌన్స్మెంట్ చేస్తానండి, అందరికీ ఉన్నారు కదా అని. అయితే రేపటి దినంన ఈవినింగ్ 8:30కి ఒక జూమ్ సెషన్, ప్రత్యేకమైన సెషన్ ఒకటి ప్లాన్ చేస్తా ఉన్నాం. ఓరియంటేషన్ క్లాస్ లాగా. అంటే ప్లాన్ ఏంటంటేనండి, మరి అడ్వాన్స్డ్ లెవెల్ ట్రైనింగ్ కోర్సెస్, థియాలజీ, బిబ్లికల్ స్టడీస్, థియలాజికల్ స్టడీస్కి సంబంధించి అడ్వాన్స్డ్ లెవెల్ ట్రైనింగ్ ఇవ్వాలని, అడ్వాన్స్ లెవెల్ ఇస్తూ ఫౌండేషన్స్ కూడా ఇస్తూ అడ్వాన్స్ లెవెల్ ఇవ్వాలని ఇంటిగ్రేటెడ్గా.
అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాచులర్ అన్న మాట మనం చూస్తాం కదా, బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్, బ్యాచులర్ ఆఫ్ సైన్స్. దాని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే బ్యాచులర్గా ఉన్నాడని, అంటే వివాహితుడు కాదని. మనం బ్యాచులర్ ఆఫ్ బిఏ, బిఎస్సి, బీకామ్, బీటీహెచ్, దాని అర్థం ఏంటంటేనంట పరిపూర్ణమైన జ్ఞానానికి, లేకపోతే అడ్వాన్స్డ్ లెవెల్ జ్ఞానానికి ఇంకా ఆ వ్యక్తికి వివాహం అవ్వలేదని. అదట ఆ వర్డ్ వెనుక బ్యాక్గ్రౌండ్. బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ అంటే ఆర్ట్స్ విషయంలో ఇంకా వివాహం కాని స్థితిలో ఉన్నాడు అని. బ్యాచులర్ ఆఫ్ సైన్స్ అంటే సైన్స్ విషయంలో ఇంకా వివాహం అవ్వలేదు అని, పరిపూర్ణమైన సైన్స్ విషయంలో ఇంకా వివాహం అవ్వలేదు అని. ఆ కాన్సెప్ట్ తోటి ఆ పేరు పెట్టారట. తరతరాలుగా ఆ పేరుతోనే వస్తా ఉంది. మరి ఒక యాంగిల్లో చూస్తే అదేమో నిజమేనేమో అనిపిస్తా ఉంది. ఎందుకంటే మనకి అడ్వాన్స్డ్ లెవెల్ ట్రైనింగ్ కంపల్సరీ అవసరం. ఇట్స్ నాట్ ఆప్షనల్. ఉంటే ఉంది, లేకపోతే లేదని కాదు, కానీ కంపల్సరీగా అవసరం. ఎందుకంటే ఆ, జ్ఞానం గలవాడికి పాండిత్యము వృద్ధి చేసుకునే అవసరం ఉంది. వివేకం గలవాడు నీతి సూత్రాలు సంపాదించుకోవాలి. ఆల్రెడీ జ్ఞానం గలవాడు పాండిత్యం వృద్ధి చేసుకోవాలి. ఆల్రెడీ వివేకం గలవాడు ఆలకించి నీతి సూత్రము సంపాదించుకోవాలి. అలాగే మరి కొన్ని బుక్స్, చాలా లిటరేచర్, చాలా సాహిత్యం, క్రైస్తవ సాహిత్యం ఇంగ్లీష్ భాషలోనే ఉంది. మరి మన తెలుగు ఆ, సహోదరులు, తెలుగు మిత్రులు, విశ్వాసులు, సేవకులు చాలా మందికి వాటి వాటి విషయంలో అందుబాటులో లేక మరి ఆ ఐశ్వర్యాన్ని ఆ, అనుభవించలేకపోతున్నారని నాకు అనిపిస్తూ ఉంటుంది. కనుక అలాంటి పుస్తకాలు, అలాంటి సాహిత్యాన్ని తెలుగులోకి మార్చి కంప్లీట్గా అడ్వాన్స్డ్ లెవెల్ తెలుగు కంటెంట్ మీకు అందజేయాలని ఒక కోర్సు డిజైన్ చేసాం. బోత్ ఫౌండేషనల్ అండ్ అడ్వాన్స్డ్ లెవెల్ కంటెంట్ ఇంటిగ్రేట్ చేసి, ఒకవేళ డిగ్రీ ఉన్న వాళ్ళకేమో అడ్వాన్స్డ్ లెవెల్ ఇస్తాం, డిగ్రీ లేని వాళ్ళకి అడ్వాన్స్డ్ లెవెల్ ఇస్తూనే డిగ్రీ కంటెంట్ కూడా ఇస్తాం. అదనమాట ప్లాన్. సో ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ లాగా. మరి దాని గురించి ఇంకా వివరంగా రేపు ఈవినింగ్ అసలు ఏంటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ ఫీజు కట్టలేని వాళ్ళు ఎవరైనా ఉంటే, ఫీజు కట్టలేని వారు మేము కట్టలేకపోతున్నామని మీరేం బాధపడకుండా జాయిన్ అవ్వచ్చు. ఎందుకంటే కట్టలేని పరిస్థితి ఉంటే, నిజంగా జెన్యున్గా కట్టలేని పరిస్థితి ఉంటే మీ కొరకు స్పాన్సర్స్ని మేము చూస్తాం. సో వీక్లీ 3 times ఉంటుందండి. 1.5 hours. ఇట్స్ ఓన్లీ ఆన్ జూమ్, మొత్తం ఆన్లైనే. మీరు ఎక్కడుంటే అక్కడ. మ్మ్, దానికి ఒక మంచి ప్రోగ్రామ్ ఉంది, అన్ని విశేషాలు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అలాగే మరి మన గ్రూప్లో ఎవరు చూసినా కూడా రీప్రొడ్యూస్ చేయగలిగిన విశ్వాసులే. అంటే వినేసి ప్రాథమిక విషయాలు నేర్చుకునే వాళ్ళు కాదు. అంటే కేవలం దశంభాగాల గురించి నేర్చుకునే వాళ్ళు కాదు, ఆ కానుకల ఇవ్వటం గురించి నేర్చుకునే వాళ్ళు మాత్రమే కాదు. ఇవన్నీ తెలిసిన వాళ్ళు ఉంటారు మన గ్రూప్లో, మీరు గమనించారు. కానుకలు ఇవ్వటం, దశంభాగాలు, స్వస్థతలు, ఇవన్నీ జీవితంలో ఒక భాగం అయిపోయిన వాళ్ళు మన గ్రూప్లో ఉంది. వాటి గురించి కాదు మనం చెప్పుకుంటుంది, మీరు గమనించారా? మన మెసేజ్ చెప్పే మన సేవకులందరూ కూడా కొద్దిగా ఇవన్నీ బాగా తెలిసిన వాళ్ళకే చెప్తున్నారు. కనుక అలాంటి దాని మీద మళ్ళీ కట్టుకుంటానికి అనమాట ఇది. ఈ కోర్సెస్ ముఖ్యంగా ఇంగ్లీష్ భాషలో ఉన్న అరుదైన ఆ యొక్క మహా గొప్ప సేవకులు రచించిన వాటిని తెలుగులో అందజేయటానికి. అలాగే మరి దాని వెనుక మరి ఎండ్ పర్పస్ ఏంటి, ఎందుకు ఇలా చేయాలంటే, యెషయా 41:15 ఉంటది కదా, కక్కులు పెట్టుబడి పదును గల క్రొత్తదైన నురిపిడి మ్రానుగా నేను నియమించి ఉన్నాను. ఎందుకంట, నీవు పర్వతములను నూర్చుదువు, వాటిని పొడి చేయుదువు, కొండలను పొట్టువలే చేయుదువు అని. ఆ పర్పస్ చాలా, నీ జీవితంలో దేవునికి చాలా గొప్ప పర్పస్ ఉంది. ఉదాహరణకి మార్టిన్ లూథర్ జీవితంలో ఉన్నట్టు. రోమపత్రిక 3వ అధ్యాయం చదువుతున్నప్పుడు విశ్వాసం వలన మాత్రమే నీతిమంతుడిగా తీర్చబడగలం అన్న పాయింట్, అతడు ఏం చేశాడు? పర్వతంలో నూర్చాడు, పొడి చేశాడు, కొండలను పొట్టువలే చేశాడు, ఏమంటారు, దిద్దుబాటు చేశాడు.
మరి అలాంటి ఆ, గొప్ప ప్రణాళిక నీ జీవితంలో ఉండుండొచ్చు. కనుక మరి మనం ఏం చేయాలంట? ఆల్రెడీ జ్ఞానం ఉంది నీకు, కనుక ఆ జ్ఞానం ఉంది కాబట్టే ఆ లెర్నింగ్ ని ఇంక్రీజ్ చేసుకోవాలి. అది చేస్తే చేయొచ్చు, లేకపోతే లేదని కాదు. ఆల్రెడీ జ్ఞానం ఉంది, లెర్నింగ్ ని ఇంక్రీజ్ చేయాలి, పాండిత్యం వృద్ధి చేసుకోవాలి. ఆల్రెడీ వివేకం కలవాడు, వివేకం ఉంది కాబట్టే నీతి సూత్రాలని సంపాదించుకోవాలంటే వైజ్ కౌన్సిల్స్ ని మనం సంపాదించుకోవాలి. మరి ఈ మాటలు మనం సామెతలు 1వ అధ్యాయంలో కూడా చూస్తాం. కనుక ఇది యాక్చువల్లీ ఒక తేనె లాంటిది. నా కుమారుడా, తేనె త్రాగము, అది రుచిగలది కదా. తేనె పట్టు తినుము, అది నీ నాలుకకు తీపియే కదా. నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలుసుకొనుము. అది నీకు దొరికిన ఎడల ముందుకు నీకు మంచి గతి కలుగును, నీ ఆశ భంగం కానేరదు. ఈ వాక్యం ద్వారానే నేను మాస్టర్స్ డిగ్రీ చేశానండి. మరి చేసినందువల్ల నేనేం అతిశయించటం లేదు. ఈ డిజైన్ చేయటం వల్ల మళ్ళీ ఒకసారి ఆ విషయాలన్నీ జ్ఞాపకం చేసుకొని ఇంకా నేర్చుకుంటున్నట్టు నాకు తెలిసిపోతుంది. నేను నేర్చుకుంటున్నాను, మళ్ళీ చెప్తా ఉంటే ఇంకా నేర్చుకుంటాను కదా. అలాగా మ్యూచువల్ గా మనం బెనిఫిట్ పొందుదామని ఈ యొక్క ఉద్దేశం. అన్నిటికంటే ముఖ్యంగా మీ జీవితంలో మహా గొప్ప ప్లాన్ ఉంటుంది కనుక దానికి ఎక్కిపోవటానికి మీరున్న ప్లేస్కే ఒక అడ్వాన్స్డ్ లెవెల్, మీరు ఎక్కడ చూడరు ఈ కంటెంట్ కావాలంటే నేను చెప్తాను. అలాంటి సబ్జెక్ట్ నాలెడ్జ్ని మీకు అందజేయాలని, తెలుగులో మీకు వెరీ బెస్ట్ ఆఫ్ బెస్ట్ మీకు ఇవ్వాలని ఈ కోర్స్ యొక్క ఉద్దేశం. కనుక రేపు 8:30కి జాయిన్ అవ్వండి. గ్రూప్లో పెడతాను లింక్. ఫీజు కట్టలేకపోయినా పర్లేదు, స్పాన్సర్స్ని చూస్తాం. విశేషాలన్నీ రేపు చెప్తాను. థ్యాంక్ యూ అండి. ఓవర్ టు సిస్టర్ ఝాన్సీ గొడిపాటి గారు. థ్యాంక్ యూ. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. మరి దయచేసి అందరూ గమనించి మరి చెప్పిన విధంగా పాండిత్యాన్ని వృద్ధి చేసుకోవటంకి మరి వాక్య అనుభవం మనం తెలుసుకోవాలని చక్కని ఇచ్చిన అవకాశాన్ని వినియోగం చేసుకుందామండి. గుర్తుపెట్టుకుందాము. రేపు ఈవినింగ్ అన్న 8:30. అవును. ఓకే ఓకే తమ్ముడు, ప్రార్థన చేసి ముగిస్తారు. ప్రార్థన చేయండి ఫస్ట్. ప్రేమ స్వరూపుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయనా. నీ అనంతమైన ప్రేమను, నీ కృపను మా మీద కుమ్మరించి గత 10 నెలలు కూడా నీ రెక్కల చాటును మమ్మల్ని భద్రపరిచి ఈ 11వ నెలలో మమ్మల్ని ప్రవేశపెట్టి 3 దినాలు కూడా నీ రెక్కల చాటును మమ్మల్ని భద్రపరిచి 4వ దినం అనేటువంటి దయా కిరీటాన్ని మాకు నువ్వు నాయన ధరింపు చేసిన విధానం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన. అయా, నీ కృపలో మమ్మల్ని ఎత్తిపట్టి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నీ యొక్క సారూప్యంలోనికి మేమందరం కూడా మలచబడాలని ఆ యొక్క పరంపరలో ప్రభా, మరి ఉదయకాల సమయంలో నీ దాసురాలు కేతూర గారిని ప్రభా నీ సిలువు చాటును మరుగుపరుచుకొని మాతోనూ నైనా సూటిగా స్పష్టముగా మాట్లాడి మా యొక్క విశ్వాసాన్ని నైనా మేము పరిపుష్టము చేసుకునటానికి కావలసినటువంటి నైనా విధానాన్ని నువ్వు నైనా నీ వాక్యము ద్వారా వేరు కోణాలలో నైనా మాతో నువ్వు మాట్లాడి మమ్ములను బలపరిచిన విధానం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. నీ యొక్క రాకడ సమయానికి మేమందరం కూడా ప్రభా విశ్వాసములో ముందంజలో ఉండునట్లుగా, మిద్ది మీద నుండి ప్రభా మేము దిగకుండా ఉండునట్లుగా కృప చూపమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. నిదాసురాల ద్వారా మాకు నాయన నువ్వు నాయన తెలియజేసినటువంటి విషయాలన్నీ కూడా మా అందరి హృదయాలలో నిండారుగా ఫలించున్నట్లుగా సహాయమును దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం. అయా కృప చూపండి. తన యొక్క సేవా పరిచర్యలో ప్రభా అనేకమైనటువంటి ప్రేయర్ సెల్స్ ని నాయన ఏర్పాటు చేసి అనేకులకు నాయన నీ యొక్క సత్య సువార్తను తన ద్వారా నువ్వు నాయన జరిగిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అవయ్యా, మరి ఉదయకాల సింహంలో ఈ జూమ్ మీటింగ్లు ఎందరైతే బిడ్డలు పాల్గొన్నారో వారందరినీ కూడా నువ్వు జ్ఞాపకం చేసుకోనండి. నీవే నీ వాక్యము ద్వారా ప్రతి ఒక్కరిని కూడా నువ్వు బలపరచండి.
జగత్తుకు పునాది వేయబడక మునుపు క్రీస్తు యేసులో ఎందరినైతే నువ్వు ఏర్పాటు చేసుకుని ఉన్నావో వారందరినీ కూడా నీ యొక్క సత్యవాక్యము ద్వారా నువ్వు ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం దయచేయండి. మరి రేపు రాత్రి ప్రభువానైనా మా యొక్క ఆత్మీయమైనటువంటి జ్ఞానాన్ని మేమందరం కూడా నాయన ఇంకా అభివృద్ధి చెందించుకొనడానికి గాను నిదాసులు బావి రత్నాకర్ గారి ద్వారా తనకు నువ్వు ఇచ్చినటువంటి తలంపు ద్వారా అయానైనా మరి క్లాసులు నిర్వహించాలనేటువంటి ఆలోచనలో ఉంటుండగా తన యొక్క ప్రణాళిక అంతటినీ కూడా ప్రభా విజయకరంగా జరిగించడానికి ప్రభా మరి రేపు దినము ఆ యొక్క ప్లాన్ విషయాలన్నీ కూడా నైనా ఆ జూమ్లో తెలియజేయబోతుంటుండగా తోడై ఉండండి. సహాయమును దయచేయండి. నీవు మాకు ఇచ్చినటువంటి ఆత్మీయమైనటువంటి జ్ఞానాన్ని మరింతగా ప్రభా అభివృద్ధి పరుచుకొనడానికి మా వంతుగా మేము కృషి చేయడానికి సహాయమును దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా కృప చూపండి. అదే రీతిగా నిదాసుల ద్వారా నైనా ఇదిగో కాళేబయ్య గారు నైనా బళ్ళారిలో నిర్మించినటువంటి ఆ యొక్క నూతనమైనటువంటి ఆలయమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. రేపటి దినములో ప్రభా యొక్క ఆలయము నీ నామములో ప్రతిష్ఠిత గావింపబడుతూ ఉంటుండగా తోడై ఉండండి. సహాయమును దయచేయండి. అది కేవలము నీ నామ ఘనత కొరకు ప్రభా ఆ యొక్క కార్యక్రమం అంతా కూడా జరుగునట్లుగా సహాయమును దయచేయండి. నాయన నీ నామం పేరిట నిర్మించబడినటువంటి ఆ యొక్క మందిరంలోనికి అడుగుపెట్టిన ప్రతి ఒక్కరు కూడా ఆత్మీయమైనటువంటి అనుభవం కలిగినటువంటి వారై ఎత్తబడేటువంటి గుంపులో ఉండునట్లుగా సహాయమును దయచేయండి. అక్కడికి వచ్చినటువంటి బిడ్డలందరినీ కూడా నాయన సర్వసత్యపు లోతుల్లోనికి నువ్వు నాయన ప్రవేశపెట్టమని ప్రార్థిస్తున్నాం. కృప చూపండియా, కనికరించండి. ఈ భూలోకములో మాకంటూ ఏది లేదు గాని సమస్తమును నువ్వు అనుగ్రహించినటువంటి దేవుడు అని నిన్ను బట్టి మేమందరం కూడా అతిశయించేటువంటి ధన్యతను నువ్వే మాకు అనుగ్రహించి నీ నామాన్ని ఘనపరుచుకునమని ఈ ఉదయకాల సమయంలో నీ మాటలు విని మేమందరం కూడా బలము పొందుకోవటానికి అయానైనా ఈ ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేసినటువంటి బాబీ రత్నాకర్ గారికి తనకునైనా సహకరిస్తున్నటువంటి బిడ్డలందరినీ బట్టి కూడా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా యొక్క విశ్వాస ప్రయాణములో వెనుదిరిగి చూడకుండా ఉండునట్లుగా నువ్వే మమ్మలను నాయన బలపరిచి స్థిరపరిచి నీ నామాన్ని హెచ్చించుకునమని ఈ ఉదయకాలపు దీవెనలతో ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించుమని అనారోగ్యంతో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా నీ గాయపడినటువంటి హస్తముతో ముట్టి సంపూర్ణ స్వస్థతను కలగజేయమని మా నుండి ప్రార్థనా సహాయం కోరిన ప్రతి ఒక్క బిడ్డను నువ్వే జ్ఞాపకం చేసుకుని వారి వారి అక్కరతలన్నింటిని కూడా నైనా నువ్వు తీర్చి నీ నామానికి మహిమ తెచ్చుకునమని సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావములు మా అందరి ద్వారా నువ్వే పొందుకునమని మా ప్రభువును రక్షకుడును అయిన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి నీకే అప్పగించుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందలాగో భూమి యందు నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఎడల అపరాధము చేయవారిని క్షమించినట్లు మా అపరాధములను మా అపరాధములను క్షమించండి. మమ్ము శోధనలోనికి తేక దృష్టి నుంచి తప్పించండి. ఎందుకనగా రాజ్యం, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉంటున్నాను. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక నిత్య సహవాసము, సన్నిధి, కాపుదల జూమ్ మీటింగ్ లో పాల్గొన్నటువంటి బిడ్డలందరికీ, అదే రీతిగా ఈ దినము వాక్య సందేశం అందించినటువంటి దాసులు కేతూరా గారికి, రేపటి దినములో మందిర ప్రతిష్ఠిత గావింపబడుతున్నటువంటి కాళేబయ్య గారి మందిరమునకును, అలాగే రేపు రాత్రి జూమ్ మీటింగ్ జరగబోతుంటుండగా ఆ మీటింగ్ కి సదా తోడై నడిపించును గాక. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.
థ్యాంక్ యూ పాస్టర్ గారు. ప్రార్థించిన పాస్టర్ తోట బాలస్వామి గారికి, అలాగే వాక్యం అందించిన కేతురదాని గారికి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటూ ముగించుకుందామండి. హ్యావ్ నైస్ డే అండి అందరు. బాబీ అన్న క్లోజ్ చేయండి.